వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటుతున్నా ప్రభుత్వం పైన ఇంకా కూడా పూర్తి పట్టు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కనిపించడం లేదు అన్న ప్రశ్న ఇవాళ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక బిగ్ డిస్కషన్ దారితీస్తుంది. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రజల్లో పడుతున్నటువంటి మదన, ప్రజల్లో పడుతున్నటువంటి ఆవేశం, ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు, ఆ తిరుగుబాటుతనం ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి పాలన చేతనైతలేదా అని ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఎందుకు అంటే ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ స్థాయిలో ప్రతి నిర్ణయం వివాదంగా మారుతుంది. అది హైడ్రా తీసుకున్న, 22A భూములకు సంబంధించినటువంటి వ్యవహారం చూసిన, యూరియాకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్న, విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్న, మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్న, నిరుద్యోగుల అంశం తీసుకున్న, ఏ అంశంలో ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా అన్నీ కూడా ప్రభుత్వానికి రివర్స్ అవుతూ ఉన్నాయి. సో మనం అనుకుంటాం కదా, టైం బాగాలేకపోతే కర్ర కూడా పామై కాటేస్తుంది అని అనుకుంటాం కదా. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం, పనితీరు, ఆయన చాతగానటువంటి పాలన చూస్తుంటే అదేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఇదే బిగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తున్నటువంటి ఫోటోలు ఆయన నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. ఈయన మల్లు రవి గారు, ఈయనేమో హర్కర్ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే ప్రభుత్వంలో భాగస్వాములు. అట్లాగే ఇక్కడ చూసుకోవచ్చు రోహిన్ రెడ్డి గారు కూడా ఈయన మిత్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మీకు అందరికి డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు ఫుట్బాల్ ఆడినటువంటి ఫోటో పెట్టాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారిది అని. ఇవాళ ఆయన ఎందుకు పోతాడు విదేశీ పర్యటన కంటే, నేను ఆ షెడ్యూల్ వచ్చేసింది, ఆ షెడ్యూల్ మీకు చూపిస్తా. షెడ్యూల్లో అసలు ఆయన ఏం చేస్తున్నాడు, తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక పర్సనల్ ట్రిప్ లాగా పోతున్నాడు తప్ప అక్కడ ఏమైనా తెలంగాణ ప్రజలకు ఏమన్నా అక్కడికి వచ్చే ట్రిప్ లాగా ఏమన్నా కనిపిస్తోందా? ఎందుకు అంటే ఈ ట్రిప్ వల్ల తెలంగాణకి ఒరిగేదేంటి, లాభం ఏమన్నా ఉందా అని చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మాట అంటున్నా నేను అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 3 ఏళ్ల సమయంలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాల కంటే వైఫల్యాలపైన, పెండింగ్ సమస్యలపైన, వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలపైన వస్తున్నటువంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సొంత పార్టీకి చెందినటువంటి చాలా మంది నాయకులు, మంత్రులు ప్రభుత్వ పనితీరుపైన బహిరంగంగానే ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అనేది ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ సెల్ఫ్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆలోచించడమే కాదు, ఒక నిర్ణయానికి కూడా వచ్చారు ఆల్రెడీ ప్రజలు. కాబట్టి సహజంగా ఒక ప్రభుత్వానికి ఐఏఎస్లు మారడం సహజంగా ఉంటుంది, ఐపీఎస్లు మారడం కూడా సహజమే. కానీ ఇవాళ అధికార యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చి పని మొదలుపెట్టి తరచూ బదిలీలు జరిగితే పాలనలో ఎక్కడ స్టెబిలిటీ ఉంటుంది? ఇదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే గడిగడికి ఐఏఎస్లు, ఐపీఎస్లు మారిపోతూ ఉంటారు. అట్లాగే ప్రతి తప్పుకు కూడా వీళ్ళు ప్రధానమైనటువంటి స్ట్రాటజీ వ్యూహాత్మకంగా పోయి బూమరాంగ్ అవుతుంది స్ట్రాటజీ. ఎందుకు? ఎక్కడ ఏది జరిగినా గత ప్రభుత్వం మీద నెట్టేయాలి. ఏం జరిగినా ఈ ప్రభుత్వం చేసి, ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ వీళ్ళు చేతనైతలేదు. ఏం చేసినా గత ప్రభుత్వమే బాధ్యత. అంటే వీళ్ళకి బాధ్యత ఉండదు. ప్రతి సమస్యకు అధికారులు కారణం, వీళ్ళు కారణం కాదు. అంటే మంచి అయితేనేమో భుజాలు తడుముకుంటారు, చేతులు ఎగరేసుకుంటారు, సంబరాలు చేసుకుంటారు. చిన్న రివోల్ట్ ప్రజల్లో వచ్చిందంటే అధికారులు తప్పిదం, మాది కాదు. ఇవాళ 22A గురించి అదే జరుగుతుంది. హైడ్రా కూల్చివేతల విషయంలో కోర్టులో నవ్వి చెప్పుకున్నారు. అరే ఆర్డీఓ తప్పు, ఎంఆర్ఓ తప్పు, మాకు సంబంధం, వాళ్ళు చెప్తే కూల్చిదామని అన్నారు. మరి ప్రతి వైఫల్యానికి కూడా వ్యవస్థే కారణమా అనే ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతుంది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత ఏంది? మరి ప్రజలు కోరేది వాస్తవానికి ఈ యొక్క కారణం ఏంటి అని. కానీ ఆ కారణాలు, వస్తున్నటువంటి ఫలితాలు చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఇవాళ ఎందుకు ఓటేసినాం నాయన అనే కాడికి వచ్చింది. ఇవాళ హైడ్రా నుంచి మొదలుకుంటే 22A వరకు ఇటువంటి వ్యవహారమే జరుగుతోంది. ఇవాళ హైదరాబాద్లో భారీ స్థాయిలో హైడ్రా వచ్చి చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున కూల్చేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఇవాళ ఎట్లయిపోయిందంటే మెర్సీ కిల్లింగ్ లాగా అయిపోయింది రియల్ ఎస్టేట్ సంస్థకి. మరి ఆ యొక్క రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఆ రంగంలో ఇప్పటికి కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది కోల్పోయింది రియల్ ఎస్టేట్. ఇవాళ పెట్టుబడిదారులు ఎవరు వస్తలేరు, అనిశ్చితి కొనసాగుతోంది. అనిశ్చితి రోజు రోజుకి పెరుగుతోంది కానీ తగ్గే సూచనలు లేవు. ఇవాళ 22A జాబితా, ఎప్పుడైతే నిషేధ జాబితా భూముల వ్యవహారం తెర మీదకి వచ్చిందో సామాన్యుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. అంటే ఒక సామాన్యుడు జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి ఒక భూమి ఒక్కసారిగా వివాదాల్లోకి పడిపోయి, ప్రభుత్వ నిషేధ జాబితాలోకి పడిపోయి, రిజిస్ట్రేషన్ ఆగిపోతే, బ్యాంకు లోన్ రాకపోతే కొనుగోలు చేసే వాళ్ళకి సంబంధించి
వాళ్ళు వెనకడుగు వేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? ఆ కుటుంబ పరిస్థితి ఏంది ఒక్కసారి? అంటే భూమి ఇవాళ ఏమైపోతుంది? ఆక్రమణలకు అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. కానీ అదే సమయంలో నిజమైనటువంటి భూ యజమానులకి అన్యాయం జరగకుండా వ్యవస్థ పనిచేయాల్సినటువంటి బాధ్యత లేదా? కానీ ఇప్పుడు అది జరగట్లా ఎక్కడ కూడా. మరి అక్రమార్కుడికి చెక్ పెట్టాలి కదా! సామాన్య ఆస్తి నిజంగా ఇవాళ బ్లాక్ అయ్యే పరిస్థితి రాకూడదు కదా! ఇది ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, నేను చెప్తున్నటువంటి ప్రశ్నలు కాదు. అట్లాగే గత ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏం చెప్పింది? భూభారతి తీసుకొస్తాం, మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్ని అద్భుతాలు సృష్టిస్తాం, మీకు ఏ సమస్య ఉండదని చెప్పారు కదా! మరి నిజంగా పరిష్కారం ఎక్కడ దొరికింది? అసలు పరిష్కారం దొరికిందా? లేకుంటే సమస్యలు రెట్టింపయిందా? ఇవాళ భూ రికార్డులకు సంబంధించినటువంటి ప్రక్షాళన పేరుతో వ్యవస్థను మార్చే ప్రయత్నం జరిగిందని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వ భూములు కాపాడటం అవసరమే, దాని ఏం కాదనట్లా. విలువ లక్షల కోట్లు ఉంటుంది. కానీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక చిన్న తప్పు కూడా ఒక కుటుంబాన్ని ఇవాళ రోడ్డును పడేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇక్కడ రావాల్సినటువంటి ప్రశ్న ఒకటే, భూములకు సంబంధించినటువంటి రికార్డుల ప్రక్షాళన వేగంగా జరుగుతోందా, లేదంటే సామాన్యుడికి హక్కులు కోల్పోయి గందరగోళం ఏమన్నా సృష్టిస్తోందా అన్నది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి వీటికి అడ్రస్ ఎవరు చేయాలా? ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఇంత సమస్యలు 22 రగులుతా ఉంది రాష్ట్రంలో. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, నిరుద్యోగులు ప్రతినిత్యం రోడ్డెక్కుతా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈయన విదేశాల టూర్లు తిరుగుతూ ఉన్నాడు. దీన్ని ఎవరు అడ్డుకట్టు వేయాలా? అసలు పోయినటువంటి వ్యవహారం, ఆ ట్రిప్కి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ బయటకు వచ్చినాయి ఇప్పటిదాకా? సరే, ఇవన్నీ ఒక ఎత్తు. మెట్రో విషయం, మెట్రో ఫేజ్ 1కి సంబంధించి కూడా భూముల స్వాధీన విషయంలో ప్రభుత్వ ప్రకటనలు, నిర్ణయాలు, పెద్ద విమర్శలు వచ్చినాయి దాని మీద. ఒక నిర్ణయం తీసుకునే ముందు దానికి ఆర్థికంగా మన ప్రభావం ఎంత, ప్రభుత్వానికి వచ్చే నష్టం ఎంత, ప్రజలకు ఎంత లాభం జరుగుతుంది, ఇవన్నీ లెక్కించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అంటే ప్రభుత్వ నిర్ణయం ముందు దానికి యొక్క ప్రచారం రావటం కాదు ప్రభుత్వ నిర్ణయాలకు. ప్రభుత్వ నిర్ణయం వెనుక ఆర్థిక లెక్క ఏంది, ప్రజలకు వచ్చే లాభం ఏంది, ఇది కదా రావాల్సింది. కేవలం ప్రచారం చేసుకోవటమే అయిపోయింది. మెట్రో మేము కొనేసినాం, పెద్ద ఎత్తున ఆదాయం సృష్టించేసింది. ఏడ సృష్టించిన ఆదాయం? అట్లాగే విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇదంతా ఒకవైపు ఉంటే మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద తిరుగుబాటు పడుతూ ఉన్నారు. ఇక అట్లాగే మరీ ముఖ్యమైనటువంటి సమస్య ఇరిగేషన్ సమస్య. ఇవాళ ఎల్లినా వచ్చి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షాలు పడే పరిస్థితి, వర్షాలు ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే. ఇక రావు వర్షాలు. ఇప్పటిదాకా శ్రీశైలం నుంచి నాగార్జున సార్ నీళ్ళే రాల, ప్రభుత్వమే చేసింది వరుణయాగం. ఏది మరి? రైతులకు ఇంత సాగునీటి కష్టాలు కటకట్లాడుతూ ఉంటే, విద్యార్థుల ఆందోళనలు జరుగుతూ ఉంటే, అన్ని వర్గాల్లో కూడా పెండింగ్ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మరి అటువంటి బాధ్యతాగలమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన ప్రజా సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉంటే, ప్రభుత్వం మాత్రం ఈవెంట్లు, టూర్లు, ప్రచారము, ప్రకటనలు. మరి నిజంగా ఇటువంటి ప్రశ్నలే వస్తాయి కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే. సో ఇప్పుడేంది, సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన, దీని మీద కూడా అనేక రాజకీయ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకు 30 తారీఖు దాకా రాడాయన? ఈ మధ్యకాలంలో షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్ చూపిస్తా చూడండి. ఎందుకు రాజకీయ విమర్శలు అంటే షెడ్యూల్ చూడండి. ఇది చూడండి, ఇది షెడ్యూల్. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి షెడ్యూల్. యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏకి వెళ్తా ఉన్నాడు. ఫ్రమ్ August 20 నుంచి August 30, 10 రోజుల పాటు టూర్. ఇక్కడ చూడండి, August 20 తారీఖు డిపార్చర్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు లండన్ బై ఎయిర్ ఇండియా ఫ్లైట్ 7 AM కి అరైవల్ ఇన్ లండన్. విజిట్ టు బాల్విటిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. విజిట్ టు ఎమరైట్స్ స్టేడియం ఫర్ EPL ఫుట్బాల్ ప్రెజెంటేషన్. ఇక్కడ మళ్ళీ ఫుట్బాల్ ఇన్వాల్వ్మెంట్, అందుకే పెట్టినాడు ఇందాక నేను ఆ బీజీలో, అందుకే ఫుట్బాల్ ఆడే ఫోటో పెట్టి ఈయన పోయి ఎమరైట్స్ ప్రీమియర్ క్లబ్లో పోయి అక్కడ ఎమరైట్స్ సంబంధించినటువంటి స్టేడియంలో ఫుట్బాల్ ప్రెజెంటేషన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ వాళ్ళతో అచ్చట్లు ముచ్చట్లు పెట్టాలి. లేకపోతే ఈయన కూడా డ్రెస్ వేసుకొని ఫుట్బాల్ ఆడాలి వాళ్ళతో పాటు. అదే ఆయన గోల్. ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అయి ఉంటే బాగుండే, రాష్ట్రానికి సీఎం అయ్యేదానికంటే కూడా. చిన్నప్పటి నుంచి అదే ఎయిమ్తో ఉన్నప్పుడు ఆ గోల్ కొట్టేసి ఉంటే అయిపోయేది. మాకు ఇంత బాధ ఉండేది కదా తెలంగాణ ప్రజలకి. అట్లాగే ఇంటరాక్షన్ విత్ క్యాంబ్రిడ్జ్ టీము, విజిట్ టు సెనేట్ హౌస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్, విజిట్ టు లండన్ బిజినెస్ స్కూలు, ఫ్లైట్ ఫ్రమ్ లండన్ టు బాస్టన్, బాస్టన్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, విజిట్ టు MIT క్యాంపస్, బాస్టన్ నుంచి న్యూయార్క్, విజిట్ టు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, మీటింగ్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీము. అట్లాగే 26 తారీఖు న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్, న్యూయార్క్ టు హైదరాబాద్, అరైవల్ ఇన్ హైదరాబాద్ 30 తారీఖు. ఏడన్నా ప్రజలకు అక్కడికి వచ్చే ఒక్క విజిట్లో ఒక్కటి పలానా పెట్టుబడిదారులతో మేము మీటింగ్లో ఉన్నాం, పలానా కంపెనీతో చర్చలు జరుగుతూ ఉన్నాయి, పలానా ఈ షెడ్యూల్లో ఎక్కడ కూడా అధికారికంగా పోయినటువంటి షెడ్యూల్లో
ఇన్ని కార్యక్రమాలు, యూనివర్సిటీ విజిట్లు, ఫుట్బాల్ కార్యక్రమాలు ఉన్నాయి తప్ప తెలంగాణకు ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో ఎక్కడుంది ప్రయత్నం? అందుకే ఇవాళ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఈ పర్యటనకు సంబంధించి. ఇన్ని ప్రశ్నలు ప్రజలకి ఎందుకు వస్తూ ఉన్నాయి, విమర్శకులు ఎందుకు ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాయంటే ఇందుకే. అంటే ఇక్కడ వాస్తవానికి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఏం తప్పేం కాదు. ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చు, పెట్టుబడులు తీసుకురావడం అవసరమే. కానీ ఇక్కడ ప్రశ్న అంతా ఏంటంటే, మరి ఏ కంపెనీలతో సమావేశం జరుగుతూ ఉంది, ఎంత పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, వీళ్ళు ప్రతిపాదనలు ఏంది, ఎన్ని ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, ఏ ప్రాజెక్టు తెలంగాణకు వస్తూ ఉంది, ఎప్పుడు గ్రౌండ్ అవుతుంది, ఇవి కదా క్వశ్చన్స్. ప్రజలకి స్పష్టమైనటువంటి సమాధానాలు వస్తే విమర్శలకు కూడా సమాధానం దొరుకుతుంది, పెట్టుబడి ఒప్పందాలు జరిగితే బాగుంటుంది. కానీ కేవలం గతంలో దావోస్కు పోయినరు, ఏం తీసుకొచ్చిండ్రు? మరి ఈ కంపెనీ ఇవాళ తెలంగాణకు భూమి తీసుకోవటం, నిర్మాణం ప్రారంభించటం, ఉద్యోగాలు ఇవ్వటం, ఇది కదా జరగాల్సింది ప్రక్రియ. అందుకే ప్రజలు ఇప్పుడు కేవలం ప్రచారంకో ఫోటోలకో కాదు, ఫలితాలు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. మరి ఆ రిజల్ట్స్ ఏమి ఆన్ గ్రౌండ్ ఏమీ లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇది ప్రజాపాలన, మీకోసం 18 గంటలు కష్టపడుతున్నా, మొత్తం పాలన మీద దృష్టి పెట్టినా అసలు సమయమే సరిపోతలేదు. మరి అంత సమయం సరిపోకపోతే ఇన్ని పెండింగ్ సమస్యలు ఎందుకు ప్రజలకి? ముఖ్యమంత్రి రోజు 18 గంటలు పనిచేస్తా అని చెప్పడం కంటే కూడా అదే నిజంగా జరిగితే ఖచ్చితంగా మంచిదే. ప్రజాస్వామ్యంలో పని గంటల్ని కొల్చుకునే అవసరం లేదు. కానీ ఎంత రిజల్ట్స్ వచ్చి, ఇప్పుడు వర్షం పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎంత శాతం పడింది అంటే ఖచ్చితంగా అక్కడ గాజు, ఆ రెయిన్ గేజ్ చెప్పాలా, లేకుంటే బురద ఎంత ఉంటే అంత వర్షం ఎక్కువ వచ్చినట్టు. పైపైన తుంపర్ జల్లులు పడితే ఏం ఉపయోగం? అంటే ఇక్కడ 18 గంటలు పనిచేశారా లేదా అనేది రిజల్ట్ ఎంత వచ్చిందని ముఖ్యం. మరి నిజంగా ఇవాళ రైతు సమస్యలు పరిష్కరించబడింది 18 గంటల్లో, విద్యార్థి ఫీజు ఏమన్నా రియంబర్స్మెంట్ జరిగిందా, నిరుద్యోగులకు ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా, కల్పన ఎంత, భూమి సమస్యలు ఏమన్నా పరిష్కారం జరిగిందా, రియల్ ఎస్టేట్ ఏమన్నా అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అయిందా, ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రులు ఏమైనా మెరుగుపడ్డాయా? ఇవన్నీ ఏం లేవు. ఇవి అసలు పరీక్షలు రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఊకే యూనివర్సిటీలు, బోస్టన్, ఇంకోటి టూర్లు, పెట్టుబడులు లేకుండా టూర్లు తిరిగితే ఏం ఉపయోగం? ఇప్పుడు గతంలో దావోస్కు పోయిండు, అమెరికాకు పోయిండు, లండన్కి పోయిండు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకొని కూడా వచ్చిండు. ఏం ఫాయిదా ఉంది? ఇట్లా విదేశీ పర్యటనలు చేసి ప్రజల డబ్బులతోటి ప్రజా ధనం లూటీ తప్ప ఉపయోగం లేదు. కొత్త పెట్టుబడులు ఏడొచ్చినాయి? ప్రకటనలు చూస్తేనేమో లక్షల కోట్లు, ఎక్కడ ఆన్ గ్రౌండ్ అయినటువంటి లక్షల కోట్ల పెట్టుబడులు ఏడ కనిపిస్తున్నాయి? మరి ఆ ఎంఓయూలన్నీ గ్రౌండ్ అయినాయా లేదా? ఇది కదా సహజంగా ప్రజలు అడిగేది. మరి ఆ పెట్టుబడుల్లో గ్రౌండ్లో కనిపిస్తున్నది ఎంత? మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కనిపించాలి కదా, పరిశ్రమ వస్తే ఉద్యోగాలు కనిపించాలి. ఇవన్నీ ఏం లేవు. భారీ పెట్టుబడి వస్తే నిర్మాణం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. అవి కనిపించినప్పుడే కదా ఈ పర్యటనకు కూడా అర్థాలు ఉంటాయి. లేకుంటే అసలు సమస్యకి టూర్ కాదు, బాధ్యతాయుతం, జవాబుదారీతనం. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా మీరు టూర్లు, ఫుట్బాల్లు, ఇంకోటి మరొకటి ఆ యూనివర్సిటీ క్యాంపస్లు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఎన్ఆర్ఐ కాంగ్రెస్లతో మీట్ అండ్ గ్రీట్ పెట్టుకుంటే ఏం ఫాయిదా? ముఖ్యమంత్రి కుటుంబంతో వెళ్ళకూడదని కూడా ఎవరు చెప్పడం లేదు. వెళ్ళొచ్చు, ట్రిప్స్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ప్రజల డబ్బుతో జరిగే ప్రభుత్వ పర్యటనలో ప్రభుత్వం ఎంత ప్రయోజనం పొందుతుంది, తెలంగాణ ప్రజలకు ఒరిగే లాభం ఏంది, ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అదే జవాబుదారీతనం. ఎందుకంటే తెలంగాణలో సమస్యలు తగ్గలేదు, భూముల యొక్క వివాదాలు తగ్గలేదు, మండుతా ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. రైతుల సమస్యలు ఏం తీరలేదు, విద్యార్థుల సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. మరి ఇంత మరీ ముఖ్యంగా ఫినాన్షియల్ క్రైసిస్ రాష్ట్రాన్ని ఇవాళ వేధిస్తూ ఉంది. ఇవాళ అప్పులకు సంబంధించి ఇవాళ కూడా అన్ని పేపర్లో గగ్గోలు పెడుతుంది. గత నెల మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు రికార్డు స్థాయిలో ఉంది. మరి పెండింగ్ బిల్లుల పైన ఉన్నటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు ఎవరు చెప్పాలా? ఇలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి అడుగు చాలా కీలకమైనటువంటి స్టెప్స్ పెండింగ్లో పెట్టుకొని ఇవాళ విదేశీ పర్యటనలకి పోతే ఫాయిదా ఏంటి? ప్రజలకు దానివల్ల ఒరిగేది ఏంది? 3 ఏళ్ల పాటు మనం సాధించింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రచారం తప్ప ఏమీ ఒరగల తెలంగాణకు. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాలన చూసిన తర్వాత మీకు పాస్ అయిందని అనుకుంటున్నారా? బోటాబోటీగా పాస్ అయ్యిందా, లేకుంటే అసలు పాసే కాలేదా, ఫెయిల్ అయ్యిందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.